ఇప్పుడిప్పుడే ట్రేడింగ్ ఎవరైతే నేర్చుకొని యాక్చువల్‌గా ట్రేడ్ చేద్దామని దిగుతారో, వాళ్ళకి ఆ ట్రేడ్ తీసుకునే కంటే ముందర ఒక చిన్న హెసిటేషన్ లేదా ఒక చిన్న భయం అనేది ఉంటుంది. అదేంటి? నేను అంతా ప్రాపర్‌గా అనలైజ్ చేసుకున్నాను. కానీ నేను కరెక్ట్ ట్రేడ్‌లోకి ఎంటర్ అవుతున్నానా లేదా అని చెప్పి ఒక చిన్న హెసిటేషన్ ఉంటుంది. సో, ఈ టైంలో వాళ్ళు దేనికోసం చూస్తుంటారు? ఒక ప్రొఫెషనల్ ట్రేడరో, ఒక ఎక్స్‌పీరియన్స్ ట్రేడరో లేకపోతే ఇంకొక సెకండరీ కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తుంటారు. నువ్వు తీసుకున్న అనాలిసిస్ కరెక్టే. ట్రేడ్‌లోకి ఎంటర్ అవ్వు అని చెప్పడానికి ఆ కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు కదా! అండ్ అలాంటి కన్ఫర్మేషన్సే మనకి ఇండికేటర్స్ ఇస్తాయి. ఇంకా ఈ ఇండికేటర్స్ అనేది మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు ప్రైస్ మీద ఉండొచ్చు, ప్రైస్ కింద ఉండొచ్చు. లేదు అనంటే అసలు చార్ట్‌కే సంబంధం లేకుండా సెపరేట్‌గా కింద ఇంకొక కాలమ్స్‌లో కూడా మనకి ఇండికేటర్స్ అనేది అవైలబుల్ ఉంటాయి. కానీ ఇలాంటి ఇండికేటర్స్ మనకి చార్టింగ్ టూల్‌లో వందలాది ఇండికేటర్స్ ఉంటాయి. కానీ ఇందులో ఏ ఇండికేటర్ మనం వాడాలి? మనకి ఏది సూట్ అవుతుంది? ఇంట్రాడేకి అయితే ఏది వాడాలి? పొజిషనల్‌కి అయితే ఏది వాడాలి? అసలు ఏ ఇండికేటర్ పర్ఫెక్ట్‌గా మనకి వర్కౌట్ అవుతుంది? దీంట్లో ఎన్ని కేటగరీస్ ఉన్నాయి? ఎన్ని టైప్స్ ఉన్నాయి? ఇంకా ఇంపార్టెంట్‌గా అసలు ఈ ఇండికేటర్ అంటే ఏంటి? దాన్ని మనం ఎలా చూడాలి? ఇలా అన్నిటి గురించి ఇన్ డెప్త్‌గా మనం ఈ వీడియోలో డిస్కస్ అనేది చేసుకుందాము. సో, ఇంకా ఎవరికైతే నా గురించి తెలీదో నా పేరు నిహాల్. నేను స్టాక్ మార్కెట్‌లో ఒక ఫుల్ టైమ్ ఆప్షన్స్ ట్రేడర్‌ని. అండ్ మీరు చూస్తున్న వీడియోస్‌నేమో ఎడిట్ చేసింది బషీర్. సో, మనము ఇప్పుడు 18థ్ ఎపిసోడ్ ఉన్నాము. మన స్టాక్ మార్కెట్ ఏ టు జీ రెవల్యూషన్ మన తెలుగు వాళ్ళ కోసం చేసిన రెవల్యూషన్‌లో ఇవాళ మనం ఆల్రెడీ 18థ్ ఎపిసోడ్‌లో ఉన్నాము. సో, లాస్ట్ 17 ఎపిసోడ్స్ గనుక మీరు ఇంకా చూడకపోతే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా లిస్ట్. ఇలా ప్రాపర్ లిస్ట్‌లో, ప్రాపర్ ఆర్డర్‌లో ఏది తర్వాత ఏది నేర్చుకోవాలని చెప్పి డీటెయిల్డ్‌గా ఇచ్చాను. అండ్ ఈ ప్లేలిస్ట్ లింక్ నేను ఇక్కడ ఐకార్డ్‌లో కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, ఎవరైతే మన ఛానెల్‌కి ఫస్ట్ టైమ్ వచ్చారో వాళ్ళు లైన్‌గా చూస్తే ప్రాపర్‌గా అర్థం అనేది చేసుకుంటారు. సో, ఇప్పుడు కొత్తగా వచ్చిన మీరవ్వచ్చు, రెగ్యులర్‌గా మనల్ని సపోర్ట్ చేస్తున్న మన లాయల్ వ్యూవర్స్ అండ్ ఫాలోవర్స్ అండ్ సపోర్టర్స్ అవ్వచ్చు. మీరందరూ కూడా కింద కామెంట్ సెక్షన్‌లోకి వెళ్ళిపోయి ఎపిసోడ్ 18 ప్రెజెంట్ అని చెప్పి మీ అటెండెన్స్‌ని మార్క్ చేసేసుకోండి. తర్వాత మన ఏ టు జీ రెవల్యూషన్ మొదలుపెట్టేద్దాం. సో, ఫస్ట్ మనం ఈ ఇండికేటర్ ఏంటి? దాని డెఫినిషన్ ఏంటి అని మనం అర్థం చేసుకుంటే, ఒక ప్రైజ్ పైకెళ్ళబోతుందా? కిందకి రాబోతోందా? రివర్సల్ అవ్వబోతోందా? ఒక ప్రైస్‌లో మొమెంటమ్ ఎంతుంది? వాలటిలిటీ ఎంతుంది? వాల్యూమ్ ఎంతుంది? ఇలా ఒక డిఫరెంట్ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఇంకా మ్యాథమెటికల్ కాలిక్యులేషన్స్‌ని ఉపయోగించుకుంటూ ఇప్పుడు నేను చెప్పిన ఏంటి? ఫస్ట్ ట్రెండ్, తర్వాత మొమెంటమ్, వాలటిలిటీ అండ్ వాల్యూమ్. ఈ 4 పారామీటర్స్‌లో ఏ ఒక పారామీటర్ అవ్వచ్చు, లేకపోతే 4 కలిపి గనుక మీకేదన్నా ఇండికేషన్ ఇస్తోంది. ఒక టూల్ ఏదైనా ఇండికేషన్ లాగా ప్రొవైడ్ చేస్తోంది. ఒక సెకండరీ కన్ఫర్మేషన్ మీకు ఇస్తోంది అనంటే దాన్ని ఇండికేటర్ అనేసి అంటాము. అండ్ అగైన్ ఒక విషయం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇండికేటర్‌ని మనం ఎప్పుడూ కూడా ఒక యాడ్ ఆన్ బెనిఫిట్ లాగా, ఒక సెకండరీ కన్ఫర్మేషన్‌గా తీసుకోవాలి అంతే కానీ, ఒక ఇండికేటర్ మనకు ఒక ఇండికేషన్ ఇచ్చిందంటే ఇంకా 100% అదే జరిగిపోతుంది అని గ్యారంటీడ్‌గా ఎప్పుడూ కూడా మనం ఇండికేటర్స్‌ని యూజ్ అనేది చేసుకోకూడదు. మనం ఫస్ట్ ఒక ప్రాపర్ అనాలిసిస్ చేసుకొని దాని మీద యాడెడ్ కన్ఫర్మేషన్‌గా మనం ఇండికేటర్స్ మీద రిలై అనేది అవ్వచ్చు. ఇంకా మీకు 4 పారామీటర్స్ చెప్పాను గదా! ఫస్ట్‌ది ఏంటి? ట్రెండ్. దీన్ని ఐడెంటిఫై చేయడానికి మూవింగ్ యావరేజెస్ అనే ఇండికేటర్‌ని యూజ్ చేస్తుంటాము. సెకండ్ ఏంటి? మొమెంటమ్. ఈ మొమెంటమ్ అంటే ఏంటి? ఆ స్ట్రెంత్ ఎంతుంది? వీక్‌నెస్ ఎంతుంది? మనం అనుకున్న డైరెక్షన్‌లో మూవ్ అవుతుందా? అవ్వదా? అని ఆ మొమెంటమ్ ఉందా? లేదా? అని మనకి ఆర్ఎస్ఐ అవ్వచ్చు, ఏడీఎక్స్ లాంటివి చెప్తూ ఉంటాయి. తర్వాత థర్డ్ వచ్చేసి వాలటిలిటీ. అంటే ఒక స్టాక్ ఎంత వాలటైల్‌గా ఉంది? ఎంత ఫాస్ట్‌గా, ఎంత వైల్డ్‌గా పైకి, కిందకి ప్రైస్ మూవ్‌మెంట్స్ వస్తాయి అని చెప్పి మనకి ఈ వాలటిలిటీ ఇండికేటర్స్ చెప్తాయి. సో, దీంట్లో మనకి ఎగ్జాంపుల్స్ చూసుకుంటే ఏటీఆర్ అవ్వచ్చు, బొలింజర్ బ్యాండ్స్ అవ్వచ్చు ఇలాంటివి వచ్చేస్తాయి. ఇంకా ఫైనల్‌గా వాల్యూమ్. అంటే ఒక స్టాక్‌లో జనాల ఇంట్రెస్ట్ ఎంతుంది అని మనకి వాల్యూమ్స్ ద్వారా చెప్తాయి కాబట్టి వాల్యూమ్ ఇండికేటర్‌ని గనుక మనం యూజ్ చేసుకుంటే అలాంటి ఇండికేషన్స్ కూడా మనకి దొరుకుతాయి. సో, ఈ 4 కేటగరీస్‌లో మనకి ఇండికేటర్స్ అనేవి యూజ్ అవుతాయి. సో, ఇప్పుడు ఈ ట్రెండ్ అవ్వచ్చు, మొమెంటమ్ అవ్వచ్చు, వాల్యూమ్ అవ్వచ్చు, వాలటిలిటీ అవ్వచ్చు ఇవన్నిట్లో కూడా కొన్ని ఇండికేటర్స్ అంటే కొన్ని సెట్ ఆఫ్ ఇండికేటర్స్ ఏమో ప్రైస్ మూవ్‌మెంట్ ఆల్రెడీ జరిగిపోయిన తర్వాత, ప్రైస్ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మనకి చెప్తాయి. ప్రైస్ మూవ్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు ఎంటర్ అవ్వు అని చెప్పి కొంచెం డిలేతో ఇస్తాయి. సో, వాటిని ఏమంటాము? లాగింగ్ ఇండికేటర్స్ అనేసి అంటాము. ఇంకొన్ని ఇండికేటర్స్ ఉంటాయి. అవేంటంటే ప్రైస్ మూవ్‌మెంట్ అవ్వకముందే అంటే ప్రైస్ మూవ్‌మెంట్ రాబోతోంది. ఇక్కడి నుంచి ప్రైస్ టర్న్ అరౌండ్ అవ్వబోతోంది. బేరిష్ ఉంటే బుల్లిష్ అవ్వబోతోంది. బుల్లిష్ ఉంటే బేరిష్ అవ్వబోతోంది అని చెప్పి ప్రైస్ మూవ్‌మెంట్ జరగక ముందే మనకి కన్ఫర్మేషన్ ఇస్తాయి. సో, ఆ టైప్ ఆఫ్ ఇండికేటర్స్‌ని మనము లీడింగ్ ఇండికేటర్స్ అంటాము. సో, ఫస్ట్ లాగింగ్ ఏంటి? 100% ప్రైస్ మన డైరెక్షన్‌లో మూవ్ అయిపోయిన తర్వాత అప్పుడు మీకు ఎంట్రీ సిగ్నల్ అనేవి ఇస్తాయి. కానీ వేరస్ లీడింగ్ ఏమో
ప్రైస్ డైరెక్షన్ మూవ్ అవ్వక ముందే మనకి చెప్తాయి. సో, ఈ ఏదైతే లీడింగ్ ఇండికేటర్స్ ఉంటాయో వీటిల్లో సక్సెస్ రేషియో కొంచెం తక్కువ ఉంటుంది. ఒక్కొక్కసారి బ్యాక్ ఫైర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఇవైతే లాగింగ్ ఇండికేటర్స్ ఉంటాయో అవి ఆల్రెడీ ట్రెండ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత మనకి చెప్తాయి కాబట్టి అవి ఎక్కువ ప్రాబబిలిటీతో బెటర్‌గా పననేది చేస్తూ ఉంటాయి. సో, బిగినర్స్ అయితే లాగింగ్ ఇండికేటర్ మీద యూజ్ చేసుకోవచ్చు. కొంచెం ఎక్స్‌పీరియన్స్ వస్తుంటే లీడింగ్ ఇండికేటర్స్ వైపు వెళ్ళొచ్చు. లేదు ప్రొఫెషనల్ అయిపోయారనుకుంటే 2 కాంబినేషన్స్‌లో యూజ్ చేసుకొని కూడా మీకు మీరే ఒక సూపర్ బ్రహ్మాండమైన ట్రేడింగ్ సెటప్‌ని కూడా మీరు బిల్డ్ అనేది చేసుకోగలుగుతారు. సో, ఇప్పటిదాకా డిస్కస్ చేసుకున్న దాంట్లో మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ ఇండికేటర్స్ ఉంటాయి, దేని పర్పస్ ఏంటి, ఎలా ఉండొచ్చు అని చెప్పి మనం క్లాసిఫై చేసుకున్నాం గదా! సో, ఇప్పుడు దీన్ని మనం ప్రాక్టికల్‌గా అర్థం చేసుకోవడానికి మేజర్‌గా 10 ఇండికేటర్స్ మనకి యూజ్ అవుతాయి. ఆ 10 ఇండికేటర్స్‌ని నేనేం చేశానంటే 2 కేటగిరీలలో డివైడ్ చేశాను. ఫస్ట్ ఏంటంటే ప్రైస్ యాక్షన్‌కి సపోర్ట్ చేసే ఇండికేటర్స్. సెకండ్ ఏంటంటే రూల్ బేస్డ్ ఇండికేటర్స్. సో, ఈ ప్రైస్ యాక్షన్ బేస్డ్ ఇండికేటర్స్ ఏవైతే ఉంటాయో సో, ఇవేంటంటే మీకు ఆల్రెడీ మనం లాస్ట్ ఎపిసోడ్స్‌లో 15, 16, 17 అన్నిట్లో మనం ఏం నేర్చుకున్నాము? క్యాండిల్ స్టిక్స్, ప్రైస్ యాక్షన్ ప్యాటర్న్స్, క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ఇవన్నీ నేర్చుకున్నాం గదా! సో, ఈ క్యాండిల్ స్టిక్ ప్రైస్ యాక్షన్ ప్యాటర్న్స్ ఏవైతే మనం ప్రైస్ యాక్షన్ నేర్చుకున్నామో దీనికి సపోర్టింగ్‌గా ఇప్పుడు సపోజ్ మీరు క్యాండిల్ స్టిక్ ఏదో చూసారు. బుల్లిష్‌కి మరబోజు ఉంది, బేరిష్ మరబోజు ఉంది, ఏదో ఉంది. సో, ఇప్పుడు దాని దగ్గర ట్రేడ్ తీసుకోవాలా లేదా అని చెప్పి యాడెడ్ కన్ఫర్మేషన్‌తో మీరు ఏదైనా ఇండికేటర్ యాడ్ చేసుకుంటే ఈ ప్రైస్ యాక్షన్ ఇండికేటర్స్‌ని మీరు యూజ్ చేసుకోవచ్చు. కానీ అలా గాకుండా నాకు ప్రైస్ యాక్షన్ రాదు, నాకు రూల్స్ తెలీవు, నాకు ఏది వద్దు, నేను సింపుల్‌గా ఇక్కడ కొనండి, ఇక్కడ అమ్మండి అని ఎగ్జాక్ట్‌గా రూల్ బేస్డ్ ఇండికేటర్స్ ఏవైనా నాకు చెప్పండి నేను అదే ఫాలో అయిపోతాను అన్న వాళ్ళ కోసం ఈ రూల్ బేస్డ్ ఇండికేటర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో, మనకి మార్కెట్‌లో మొత్తం ఎన్నైతే ఇండికేటర్స్ ఉన్నాయో దాని పర్పస్ ఏది ఉన్నప్పటికీ కూడా నేను 2 కేటగిరీస్‌లో డివైడ్ చేసి ఈచ్ కేటగిరీకి 5 ఇండికేటర్స్ మీ అందరికీ ఇవ్వబోతున్నాను. సో, ఫస్ట్ కేటగిరీ ఏంటి? మనకి ప్రైస్ యాక్షన్‌కి సపోర్ట్ చేసే ఇండికేటర్స్. సెకండ్ కేటగిరీ ఏమో రూల్ బేస్డ్ ట్రేడింగ్ చేయడానికి యూజ్ అయ్యే ఇండికేటర్స్. సో, ఎవరికి ఏది సూట్ అవుతే ప్రైస్ యాక్షన్ కావాలనుకున్న వాళ్ళు ఇది యూజ్ చేసుకోవచ్చు. రూల్ బేస్డ్ ఇండికేటర్స్ కావాలనుకున్న వాళ్ళు ఇది యూజ్ చేసుకోవచ్చు. ఒకటి రైట్, ఒకటి రాంగ్ అనేది ఏది ఉండదు. మీ సైకాలజీకి ఏది సూట్ అయితే, ఏది హ్యాపీగా అనిపిస్తే మీరు అది డెఫినిట్‌గా యూజ్ చేసుకోవచ్చు. నా పనేంటి మీ వరకు ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ ఇవ్వడం. సో, ఫస్ట్ మనము ఈ ప్రైస్ యాక్షన్‌కి యూజ్ అయ్యే 5 ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ వాటిని నేర్చుకుందాము. అండ్ దాంట్లో అన్నిటికంటే ఫస్ట్ వచ్చేది ఏంటంటే పివట్ పాయింట్స్. సో, ఇక్కడ మీరు ఇండికేటర్స్‌కొచ్చేసి ట్రేడింగ్ వ్యూ వెబ్‌సైట్‌కొచ్చేసి సింపుల్‌గా ఇండికేటర్స్ మీద మీరు నొక్కి ఇక్కడ మీరు పివట్ పాయింట్స్ అని సెర్చ్ చేయాలి. సో, మీరు పివట్ పాయింట్స్ నొక్కంగానే పివట్ పాయింట్స్ స్టాండర్డ్ అని వస్తుంది కదా! దీని మీద మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేయంగానే మీకు ఇక్కడ రకరకాల లైన్స్ అన్నీ వచ్చేస్తాయి. సో, ఈ పివట్ పాయింట్స్ ఏంటి, ఈ లైన్స్ ఏంటి అని మీరు అర్థం చేసుకుంటే మనం ఆల్రెడీ ఒక వీడియోలో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి నేర్చుకున్నాం. అవునా కదా! ఎంతమంది ఆ ఎపిసోడ్ చూసారో అది ఏ ఎపిసోడ్‌లో డిస్కస్ చేసుకున్నాం కూడా ఫస్ట్ వీడియోని పాజ్ చేసి కింద కామెంట్ సెక్షన్‌లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మనం ప్రైస్ యాక్షన్ నేర్చుకునేటప్పుడు ఏ ఎపిసోడ్‌లో నేర్చుకున్నామో కింద కామెంట్స్‌లో పెట్టిన తర్వాత వీడియోని కంటిన్యూ అనేది చేయండి. సో, సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్సెస్ ఎలా డ్రా చేసుకోవాలి అని చెప్పి మనం అర్థం చేసుకున్నాం కదా! బట్ కామెంట్ సెక్షన్‌లో ఆ వీడియో కింద కూడా చాలామంది నన్ను ఒక క్వెషన్ అడిగారు. సార్ మీరు సపోర్ట్ రెసిస్టెన్స్ ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి, ఎలా డ్రా చేసుకోవాలో నాకు చెప్పారు. కానీ ఇప్పటికి నాకు ఎంతో అంత కన్‌ఫ్యూజన్ ఉంది అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో, వాళ్ళందరికీ ఏదైతే ఈ పివట్స్ ట్రెడిషనల్ ఆటో అని ఉందో ఇది బ్రహ్మాండంగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీకు ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ ఏంటి? ఇక్కడ పి అని ఉంది. పి అంటే ఏంటి? పివట్ లైన్. తర్వాత R1, R2, R3, R4, R5 అని ఉంది. కిందేమో S1, S2, S3, S4, S5 అని ఉంది. సో, ఆర్ అంటే ఏం లేదు రెసిస్టెన్స్ అని అర్థం. ఎస్ అంటే ఏంటి? సపోర్ట్ అనేసి అర్థం. సో, సపోర్ట్ లైన్స్ అవ్వచ్చు, రెసిస్టెన్స్ లైన్స్ అవ్వచ్చు. ఇంకా మీకు డ్రా చేసుకోవడం రాకపోతే సింపుల్‌గా పివట్ పాయింట్స్ అని మీరు సెర్చ్ చేసి ఇలా చార్ట్‌లో యాడ్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా మీకు చార్ట్‌లో సపోర్ట్ లైన్స్, రెసిస్టెన్స్ లైన్స్‌లు ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి. సో, ఇక్కడ మీరు చూడండి ఈజీగా ఇక్కడ ప్రైస్ ఏమైంది? ఇక్కడ స్టార్ట్ అయింది పైకి మూవ్ అయ్యి ఇదే రెసిస్టెన్స్ లైన్ దగ్గర నుంచి రివర్సల్ తీసుకొని ప్రైస్ కిందకొచ్చింది. మళ్ళీ ఇదే సపోర్ట్ జోన్స్ దగ్గర మళ్ళీ ప్రైస్ తీసుకొని మళ్ళీ పైకెళ్ళి ఫైనల్‌గా ఇప్పుడు బ్రేక్ డౌన్ ఇచ్చి రీటెస్ట్ అనేది చేస్తోంది. సో, ఎవరికైతే సపోర్ట్స్ ఇంకా రెసిస్టెన్సెస్ ఇంకా ఐడెంటిఫై చేసుకోవడమో, మార్క్ చేసుకోవడమో రావట్లేదో వాళ్ళు ఈ పివట్ పాయింట్స్‌ని యూజ్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఈ పివట్ పాయింట్స్‌ని వీళ్ళు ఎలా యూజ్ చేసుకోవచ్చు? మీరు సింపుల్‌గా పివట్ పాయింట్స్‌ని యాడ్ చేయంగానే ఇలా మీకు ఆల్రెడీ పివట్ లైన్స్ అనేవి వచ్చేస్తాయి. వచ్చేసిన తర్వాత ఇప్పుడు మీకు ఈ పైన R1 రెసిస్టెన్స్ అవ్వచ్చు, లేకపోతే పివట్ లైన్ అవ్వచ్చు, ఎస్ సపోర్ట్ లైన్ అవ్వచ్చు. మీరు ఇక్కడ ఆర్ఐ ఇవన్నీ పక్కన పెట్టండి. ప్రైస్ లైన్ కంటే పైనుందా? కిందుందా? అదొక్కటే ఆలోచించండి. ఇప్పుడు ప్రైస్ ఇక్కడ కిందుంది. ఇక్కడ పైన లైన్ ఉంది. అంటే ఏంటి? ఇది ఆటోమేటిక్‌గా రెసిస్టెన్స్ లైన్ అయిపోతుంది. లేదు
ప్రైస్ ఇప్పుడు ఇక్కడ ఏమొచ్చింది చూడండి కిందకొచ్చేసింది. సో, ఈ పైన లైన్ ఏమవుతుంది ఆటోమేటిక్‌గా రెసిస్టెన్స్ లైన్ అయిపోతుంది. సో, ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు ప్రైస్ ఇక్కడ మళ్ళీ కిందకొచ్చి ఇలా మళ్ళీ పైకెళ్ళిందనుకోండి. అప్పుడు ఇదే రెసిస్టెన్స్ లైన్ ఉన్నది ఏమవుతుంది సపోర్ట్ లైన్ అయిపోతుంది. సో, సింపుల్ మనం సపోర్ట్, రెసిస్టెన్స్ ఏదైతే నేర్చుకున్నామో సేమ్ ఎగ్జాక్ట్ అదే ప్రొసీజర్, అదే రూల్స్ మనం ఇక్కడ కూడా అప్లై అనేది చేయాలి. సో, దీని ట్రేడ్ సెటప్ ఎలా తీసుకోవచ్చో నేను చెప్తాను. సో, ఇప్పుడు మనకి పివట్ పాయింట్స్ ఇక్కడ స్టార్ట్ అయ్యాయి. ప్రైస్ ఇక్కడ స్టార్ట్ అయింది. ఏదైతే ఈ పైన లైన్ ఉందో, ఏదైతే ఇక్కడ కింద లైన్ ఉందో, దీని మధ్యలో ప్రైస్ మూవ్‌మెంట్ అనేది మనకి జరుగుతుంది. సో, ఇలా మధ్యలో ఉన్నప్పుడు మీరు ఎటువంటి ట్రేడ్స్ అనేవి తీసుకోవద్దు. ఏం చేయకుండా హ్యాపీగా వెనకాల కూర్చొని ఫస్ట్ మార్కెట్ ఏం చేస్తుందో అబ్జర్వ్ చేయండి. చేసిన తర్వాత ఒక్కసారి మీకు కనిపిస్తోంది ఏంటి? ఇక్కడ మనకి ఒక పివట్ లైన్ కనిపిస్తోంది. ఇది మనకి సపోర్ట్స్ లాగా కనిపిస్తోంది. ఇప్పుడు ఇది బ్రేక్ డౌన్ అయింది. బ్రేక్ డౌన్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడే స్ట్రగుల్ అవుతూ ఇక్కడ రీటెస్ట్ చేస్తుంది కదా! సో, ఎప్పుడైతే ప్రైస్ మళ్ళీ ఇది బ్రేక్ డౌన్ ఇచ్చి కిందకొస్తుందో, ఈ కింద ఏదైతే S1 ఉందో ఇక్కడ వరకు టార్గెట్ పెట్టుకోవాలి. అది బ్రేక్ డౌన్ అయిందనుకోండి, ఇక్కడ S2 వరకు టార్గెట్ పెట్టుకొని ఇలా మీరు కింద వైపుకి ట్రేడ్స్ తీసుకోవచ్చు. కానీ అలా కాకుండా సపోజ్ ఇక్కడ ప్రైస్ మనకి పైకెళ్ళి ఇలా కిందకి రాకుండా ఇక్కడ పైనుంచి ఇలా బ్రేక్‌ఔట్ ఇచ్చి రీటెస్ట్ ఇచ్చి మళ్ళీ పైకెళ్తుందనుకోండి. ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకుంటే పైన R2 వరకు ఫస్ట్ టార్గెట్ పెట్టుకొని, పైన R3 దగ్గర మీరు సెకండ్ టార్గెట్ పెట్టుకొని అలా మీరు పివట్ పాయింట్స్‌తో ట్రేడ్ అనేది చేసుకోవచ్చు. సో, ప్రాపర్ సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్సెస్ ఎవరికైతే డ్రా చేయడం రాదో వాళ్ళు ఇలా పివట్ పాయింట్స్ సహాయంతో కూడా ఆటోమేటిక్‌గా మీకు సిస్టమే సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్సెస్ డ్రా అనేది చేసి పెడుతుంది. సో, అగైన్ ఇప్పుడు మీరు చూసుకుంటే ప్రతిసారి సపోర్ట్స్ ఇంకా రెసిస్టెన్సెస్ కొంచెం మారుతూ ఉంటాయి. ఎవ్రీ సింగిల్ డే మారుతూ ఉంటాయి. ఎందుకు అనంటే లాస్ట్ మొత్తం ట్రేడింగ్ డే ఏదైతే ఉంటుందో ఇక్కడ హై నుంచి లో వరకు అండ్ క్లోజింగ్ ప్రైసెస్ ఏవైతే ఉంటాయో ప్రీవియస్ డే ట్రెండ్‌ని, ప్రీవియస్ డే మూవ్‌మెంట్‌ని బట్టి మనకి పివట్ పాయింట్స్ ఎవ్రీ డే చేంజ్ అనేది అయిపోతాయి. సో, ఇంట్రాడేలో చేంజ్ అవ్వదు గానీ ఒక్కసారి మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత మనకి ఇవి డెఫినిట్‌గా మూవ్ అవుతాయి. సో, ఇవన్నీ తీసేస్తే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మార్కెట్ క్లోజ్ అయిపోయింది. సో, రేపు ఏదైతే పివట్ పాయింట్స్ అవ్వచ్చు, సపోర్ట్స్ ఇంకా రెసిస్టెన్సెస్ లైన్స్ ఏవైతే ఫార్మ్ అయితాయో అవి మాత్రం ఫిక్స్డ్ ఉంటాయి. అండ్ ఆ లైన్స్‌ని డెఫినిట్‌గా మార్కెట్ 90% ఆఫ్ ద టైమ్స్ కూడా మంచిగా రెస్పెక్ట్ అనేది ఇస్తుంది. సో, మీకు ఇలా సపోర్ట్ లైన్స్ దగ్గరో, రెసిస్టెన్స్ లైన్స్ దగ్గరో మీకు ప్రాపర్ ప్యాటర్న్ ఏదో కనిపిస్తుంది. సో, ఇక్కడ మీరు చూడండి ప్యాటర్న్ మీరు చూస్తే ఈజీగా అబ్జర్వ్ చేసుకోవచ్చు. సో, ఇది ఆల్మోస్ట్ డోజీ క్యాండిల్స్, ఇండిసిషన్ క్యాండిల్స్ కనిపిస్తోంది. మనకి ఇక్కడ రెసిస్టెన్స్ లైన్ కనిపిస్తోంది. ఇంత స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ కనిపిస్తోంది. తర్వాత మనకి ఇక్కడ చూసుకుంటే ఒక ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ కూడా మనకు కనిపిస్తుంది. ట్రెండ్ లైన్స్ ఆల్రెడీ మీకు నేర్పించాను కదా! సో, ఇక్కడ మీరు చూసుకుంటే ఇలా ఒక ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ కూడా కనిపిస్తుంది. మీరు హ్యాపీగా ఎక్కడైనా కూడా ట్రేడ్ ఎంటర్ అవ్వచ్చు. సో, ఇక్కడ మీరు ఈ బ్రేక్ డౌన్ తర్వాత ఇది రీటెస్ట్ దగ్గర మీరు ఎంట్రీ తీసుకున్నా నీట్‌గా మంచిగా ప్రాఫిట్ వచ్చింది. స్టాప్ లాస్ మీరు ఆల్మోస్ట్ ఇక్కడే పెట్టుకునేవాళ్ళు కాబట్టి అది హిట్ కాదు. లేదు నేను ఫస్ట్‌లో ఏం చెప్పాను ఇలా మధ్యలో ఉంటే బ్రేక్ డౌన్ వరకు వెయిట్ చేయమంటున్నాను కదా! అలా వెయిట్ చేసినప్పటికీ కూడా మీరు హ్యాపీగా నీట్‌గా ఈ పివట్ పాయింట్స్‌ని యూజ్ చేసుకొని ప్రాఫిట్ కూడా చేసుకునే అవకాశాలు అనేది ఉంటాయి. సో, ఇది మన ఫస్ట్ ఇండికేటర్. సెకండ్ ఇండికేటర్ ఏంటంటే ఫిబొనాచి రిట్రేస్‌మెంట్. సో, ఫస్ట్ ఏం చేస్తానంటే ఇవన్నీ డిలీట్ చేసేసి మళ్ళీ ఒకసారి ప్రైస్‌ని మనం రీసెట్ చేసుకొని ఇండికేటర్స్ దగ్గర కాకుండా ఫిబొనాచి రిట్రేస్‌మెంట్ ఇక్కడ టూల్స్‌లో వస్తుంది. సో, ఇక్కడ మీరు ఉంది కదా సెకండ్, థర్డ్ ఆప్షన్‌లోకి మీరు ఇది క్లిక్ చేయంగానే మీకు ఇక్కడ వచ్చే ఆప్షన్స్‌లో ఫస్ట్ ఆప్షన్ ఫిబ్ రిట్రేస్‌మెంట్ అని ఉంటుంది. అండ్ ఈ ఫిబ్ రిట్రేస్‌మెంట్ అంత బ్యూటిఫుల్ టూల్ ఏది లేదు. నేనైతే ఎన్ని సార్లు ఎవ్రీ సింగిల్ ట్రేడ్‌లో వాడతానో మీరు కూడా డెఫినిట్‌గా వాడాలి. సో, ఈ ఫిబొనాచి రిట్రేస్‌మెంట్ ఏం చేస్తుంది అనంటే ఇప్పుడు స్టాక్ ఇక్కడ చూడండి. ఇక్కడ ఏమవుతోంది పైనుంచి ఇలాగా మూవ్ అయింది. ఇక్కడ స్టార్ట్ అయింది ప్రైస్. ఇక్కడి నుంచి పైకి మూవ్ అయింది. ఇప్పుడు పైకి మూవ్ అయిన తర్వాత ఇప్పుడు మధ్యలో ఇలా రిట్రేస్‌మెంట్స్ వస్తాయి కదా! సో, ఇప్పుడు ఫస్ట్ స్టాక్ ఇలా ఫాల్ అయింది. ఇక్కడ కూడా స్టాక్ మళ్ళీ ఫాల్ అవుతుంది. సో, ఇప్పుడు ఒకసారి ఇలా పడిన తర్వాత ఈ స్టాక్ మళ్ళీ పైకెళ్తుందా? కిందకొస్తుందా? ఎంతవరకు రిట్రేస్‌మెంట్ అంటే ఇప్పుడు స్టాక్ మనం ఏమనుకున్నాం స్టాక్ ఎలా మూవ్ అవుతుంది? దీన్ని ఇలా మూవ్ చేసుకుంటే స్టాక్ ఎలా మూవ్ అవుతుంది? పైకెళ్తుంది. కొంత కిందకొస్తుంది. మళ్ళీ పైకెళ్తుంది. మళ్ళీ కిందకొస్తుంది. మళ్ళీ పైకెళ్తుంది. సో, ఇప్పుడు మనకి స్టాక్ ఇలా కిందకొచ్చే పర్సెంటేజ్‌ని బట్టి అంటే ఈ స్టాక్ ఎంత కిందకొస్తే అది రిట్రేస్‌మెంట్, ఎంత కిందకొస్తే అది రివర్సలు అని మనకి చెప్పే టూల్ ఈ ఫిబొనాచి రిట్రేస్‌మెంట్. అండ్ దానికోసం మనం ఎలా యూజ్ చేయొచ్చు ఈ టూల్‌ని? సింపుల్‌గా ఫస్ట్ మీరు ఏ టైమ్ ఫ్రేమ్‌లోనైనా యూజ్ చేసుకోండి. 5 మినిట్ అవ్వచ్చు, 1 అవర్ అవ్వచ్చు, 1 డే అవ్వచ్చు మీ ఇష్టం. అక్కడికొచ్చి ఫస్ట్ ఇలా చార్ట్‌ని రీసెట్ అనేది చేసుకోండి. రీసెట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఒక బాటమ్‌ని ఐడెంటిఫై చేయాలి. ఒక టాప్‌ని ఐడెంటిఫై చేయాలి. సో, ఇక్కడ మనకి బాటమ్ ఎక్కడుంది? ఇది మన బాటమ్ ఇక్కడ నాకు చార్ట్‌లో కనిపిస్తోంది. ఇదే చార్ట్‌లో నాకు ఇక్కడ టాప్ కనిపిస్తోంది. సో, వెరీ క్లియర్. ఫస్ట్ చార్ట్ ఓపెన్ చేసుకోగానే చార్ట్‌ని రీసెట్ నొక్కిన తర్వాత ఇక్కడ బాటమ్‌ని ఒకటి ఐడెంటిఫై చేసుకొని, టాప్‌ని ఒకటి ఐడెంటిఫై చేసుకొని ఇక్కడ మనం ఫిబొనాచి రిట్రేస్‌మెంట్‌ని ఏసుకోవాలి. సో, ఇక్కడికొచ్చి ఫిబొనాచిని క్లిక్ చేసి
ఇక్కడ కింద ఉంది గదా! ఇక్కడ కింద ప్లేస్‌లో ఫస్ట్ ఒక ట్యాప్ చేసి దీన్ని పైకి డ్రాగ్ జేయాలి. ఎలా అయితే ఇలా డ్రాగ్ జేస్తామో మనకిలా రకరకాల రెయిన్‌బో కలర్‌లలో ఇలా మనకొక టూల్ అనేది ఫార్మ్ అవుతుంది. సో, ఇప్పుడు ఈ టూల్ ఏం చెప్తుందో ఒకసారి మనం అర్థం జేసుకుందాం. సో, ఇక్కడ మీరు ఒక్కసారి ఇలా లెఫ్ట్ సైడ్‌లో అబ్జర్వ్ జేస్తే ఇక్కడ మనకేముంది 0 ఉంది. పక్కన 0.236 అని ఉంది. ఇక్కడ మనకి 0.382 అని ఉంది. మళ్ళీ 0.5 అని ఉంది. 0.618 ఉంది. సో, ఈ నంబర్‌లకి అడ్వాంటేజ్ ఏంటి? ఈ నంబర్‌ల అర్థం ఏంటి అని మనం చూసుకుంటే పర్సెంటేజ్ ఆఫ్ రీట్రేస్‌మెంట్. అంటే ఇప్పుడు స్టాక్ ఇక్కడి నుంచి ఇంత పైకెళ్ళింది గదా! సో, ఇక్కడి నుంచి ఎంత పర్సెంటేజ్ కిందకొచ్చింది అని మనకి ఫిబొనాషి రీట్రేస్‌మెంట్ చెప్తుంది. అగైన్ పర్సెంటేజ్ అంటే అబ్సల్యూట్ పర్సెంటేజెస్ కాదు. మనకి ఏదైతే ఈ మూవ్‌మెంట్ ఉందో, ఈ మూవ్‌మెంట్‌లో ఎంత పర్సెంటేజ్ కిందకొచ్చింది, ఎంత పర్సెంటేజ్ పైకెళ్ళింది అని చెప్పి మనకి ఈ టూల్ చెప్తుంది. సో, ఇప్పుడు దీంట్లో మనం ఫిబొనాషి టూల్‌ని కింద నుంచి ఇలా పైకేసుకుంటే, ఇప్పుడు దీంట్లో గోల్డెన్ రూల్ ఏంటంటే, ఒక్కసారి టాప్ క్రియేట్ అయిన తర్వాత ప్రైస్ ఇలా ఎప్పుడైతే కిందకొస్తుందో, ఫస్ట్ స్టాప్ ఎప్పుడు గూడా 23% దగ్గర అవుతుంది. సో, ఇక్కడ 0.23 ఉంది గదా! దీన్ని ఇంటూ 100 చేసేయండి. 23%. ఇది 38%, ఇది 50%, ఇది 61%. సో, ఒక స్టాక్ రీట్రేస్‌మెంట్ అవుతోంది అని అనుకుంటే, ఈదర్ 23% జోన్ దగ్గరకొచ్చి పైకెళ్ళిపోవాలి. లేదు సెకండ్ రీట్రేస్‌మెంట్ 38% దగ్గరకొచ్చి వెనక్కెళ్ళిపోవాలి. లేదు థర్డ్ 50% దగ్గరకొచ్చి రీట్రేస్ అయిపోవాలి. సో, ఇప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తున్న కేస్‌లో ఎంతొచ్చింది? స్టాక్ ప్రైస్ కింద నుంచి పైకి మూవ్ అయింది. అయిన తర్వాత 50% జోన్ దగ్గరకొచ్చి మనకేం జరిగింది? స్టాక్ సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి మూవ్ అయిపోయింది. కాకపోతే మన ట్రెడిషనల్ అప్ ట్రెండ్‌లో అయితే స్టాక్ ఏమవ్వాలి? మళ్ళీ ఇలా పైకి కంటిన్యూ అయిపోవాలి. కానీ ఇప్పుడు స్టాక్ ఏం చేసింది? పైనుంచి ఇలాగా మళ్ళీ కొంచెం రీట్రేస్‌మెంట్ ఇచ్చి మళ్ళీ కిందకి రావడం అనేది స్టార్ట్ చేసింది. సో, ఎప్పుడైతే స్టాక్ మనకి 50% క్రాస్ చేసి 61%ని కూడా క్రాస్ చేసి ఎప్పుడైతే స్టాక్ ప్రైస్ కిందకెళ్ళిపోతుందో, అప్పుడు ఈ స్టాక్ ప్రైస్ ఏదైతే ఇలా పైన అప్ ట్రెండ్‌లో ఉందో ఇక్కడి నుంచి రివర్సల్ వచ్చింది. స్టాక్ ప్రైస్ ఇంకా డౌన్ ట్రెండ్‌లోకి వెళ్ళిపోయి స్టాక్ ప్రైస్ ఇంకా కిందకే వస్తుంది అని చెప్పి మనం అనుకోవచ్చు. అండ్ అగైన్ ఇక్కడ మీరు ప్రైస్‌లో కూడా ఎగ్జాక్ట్‌గా చూడొచ్చు. ఇప్పుడు మనం ఎప్పుడైతే మనం యాక్చువల్‌గా ఈ చార్ట్ ఓపెన్ చేసుకున్నామో, అప్పుడు మనం ఏమనుకున్నాము? స్టాక్ ప్రైస్ ఇక్కడి నుంచి కిందకొచ్చింది. మనం పివట్స్‌లో ఏమనుకున్నాము? ఇది కనుక బ్రేక్ డౌన్ అయితే ఎగ్జాక్ట్‌గా మీకు యాక్చువల్లీ పివట్ పాయింట్స్ ఏసి చూపిస్తాను. అప్పుడు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. సో, పివట్ పాయింట్స్‌లో మనం ఇక్కడ ఏమనుకున్నాము? ఇక్కడ బ్రేక్ డౌన్ ఇచ్చింది. సో, ఇక్కడి నుంచి కనుక కిందకెళ్తే స్టాక్ ప్రైస్ ఇంకా కిందకెళ్ళొచ్చు, ఇక్కడికెళ్ళొచ్చు, ఇక్కడికి రావచ్చు అని చెప్పి మనం జస్ట్ పివట్ పాయింట్స్‌ని చూసి అర్థం చేసుకున్నాం గదా! సో, ఇప్పుడు మనము ఫిబొనాషి చూస్తుంటే ఫిబొనాషి కూడా మనకు అదే చెప్తోంది. సో, మళ్ళీ ఒకసారి ఫిబొనాషి యాడ్ చేసుకుందాం. సో, ఇక్కడ ఫిబొనాషి మళ్ళీ యేసుకుంటే ఎగ్జాక్ట్‌గా మనకి పివట్ పాయింట్స్ ఏవైతే చెప్తున్నాయో ఫిబొనాషి కూడా అదే చెప్తోంది చూడండి. స్టాక్ ప్రైస్ ఇక్కడి నుంచి పైకి మూవ్ అయింది కరెక్టే. తర్వాత స్టాక్ ప్రైస్ కిందకొచ్చింది 50% జోన్ దగ్గర సపోర్ట్ తీసుకొని పైకెళ్ళింది బావుంది. కానీ ఇప్పుడు స్టాక్ ప్రైస్ ఏం చేసింది? మళ్ళీ కిందకొచ్చి 61% జోన్ ఏదైతే ఉంటుందో ఇక్కడ హోల్డ్ చేస్తోంది. సో, ఇక్కడి నుంచి కూడా బ్రేక్ డౌన్ అయ్యి కిందకొస్తోంది అనంటే స్టాక్ ఇంకా కంప్లీట్‌గా రివర్సల్‌కొచ్చేసింది. బుల్లిష్ ట్రెండ్ అంతా పోయి ఇప్పుడు నెగెటివ్ సైడ్‌కి బేరిష్ ట్రెండ్‌కి కన్వర్ట్ అవుతుంది అని చెప్తోంది. సో, ఇక్కడి నుంచి ఎప్పుడెప్పుడైతే స్టాక్ కిందకొచ్చి మళ్ళీ పైకొస్తుందో అప్పుడు నేను కొనడానికి కాకుండా అమ్మడానికి చూస్తాను. ఎప్పుడైతే ఈ 61% లేకపోతే 50% కంటే పైనుంటుందో అప్పుడప్పుడు ఎప్పుడైతే స్టాక్ కిందకొస్తుందో కొనడానికి ఇష్టపడతాను. కానీ ఒక్కసారి ఈ లెవెల్స్ బ్రేక్ అయిపోయాయంటే స్టాక్‌ని అమ్మడానికే ఇష్టపడుతూ ఉంటాను. సో, ఇప్పుడు నాకేమనిపిస్తోంది? ఈ స్టాక్ బేరిష్‌గా ఉంది నాకు అర్థమైపోయింది కాబట్టి ఇప్పుడు దీన్నే మనము రివర్స్‌లో కూడా యేసుకోవచ్చు. రివర్స్ ఫిబొనాషి అంటాము. దాంట్లో కూడా మనం యేసుకోవచ్చు. సో, అదేంటి? మళ్ళీ సింపుల్‌గా వచ్చి రీసెట్ కొట్టండి. ఇప్పుడు హైయెస్ట్ పీక్ ఏదుంది? ఈ పీక్ నుంచి మనం ఫిబొనాషి డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఉంది కదా! ఇక్కడ నుంచి ఇందాక ఫస్ట్ ఏం చేసాము? కింద నుంచి పైకి డ్రాగ్ చేసాం కదా! సో, ఇప్పుడు పైనుంచి కిందకనేది ఇలా డ్రాగ్ చేయాలి. డ్రాగ్ చేసిన తర్వాత మనము రీట్రేస్‌మెంట్స్ కోసం చూడాలి. సో, స్టాక్ ప్రైస్ కిందకొచ్చింది. మళ్ళీ పైకెళ్ళింది. మళ్ళీ కిందకొచ్చింది. సో, ఇప్పుడు స్టాక్ ప్రైస్ గనుక ఫస్ట్ పైకెళ్ళంగానే 23% జోన్ దగ్గర సెల్ చేయడానికి చూస్తాను. లేదు 38% దగ్గర సెల్ చేయడానికి ట్రై చేస్తాను. 50% దగ్గర సెల్ చేయడానికి ట్రై చేస్తాను. 61.8% దగ్గర కూడా సెల్ చేస్తాను. సో, ఎప్పుడెప్పుడైతే ఇలా స్టాక్ పైకెళ్తుందో కిందకి వస్తుందేమో అని చెప్పి సెల్ ఆన్ రైజ్ చేయడానికే ట్రై చేస్తాను గానీ, ఇక్కడ ఈ లెవెల్ క్రాస్ అయ్యేంత వరకు ఈ స్టాక్‌లో మళ్ళీ బుల్లిష్‌నెస్ ఉంటుంది. మళ్ళీ పైకెళ్తుంది అని చెప్పి నేను బయింగ్ సైడ్ ట్రేడ్స్‌ని అవాయిడ్ చేస్తాను. ఇలా మనకి ఫిబొనాషి టూల్ అనేది హెల్ప్ అవుతుంది. తర్వాత మనకి నెక్స్ట్ వచ్చే ఇదే ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్‌లోనే మనకి ఇంకొక హెల్ప్ అయ్యే ఇండికేటర్ ఏది అనంటే ఏడీఎక్స్. అంటే ఏంటి? యావరేజ్ డైరెక్షనల్ ఇండెక్స్. సో, మీరు సింపుల్‌గా ఏడీఎక్స్ అని వచ్చి ఇక్కడ సెర్చ్ చేసి యాడ్ చేయంగానే మనకి ఇక్కడ కింద వచ్చేస్తుంది. సో, ప్రైస్ మీద కాకుండా ప్రైస్ కింద మనకి ఇలా ఒక ఏడీఎక్స్ లైన్ వస్తుంది. సో, ఈ ఏడీఎక్స్ లైన్ ఒకసారి కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేయండి. సో, ఇక్కడ ఏం చెప్తుంది మనకి ఏడీఎక్స్ లైను?
ఇక్కడ మీరు వాల్యూస్ చూసుకుంటే ఒక 20 ఉంది, ఇక్కడ 40 ఉంది, ఇక్కడ 50 ఉంది, ఏదో ఉంది. సో ఏడీఎక్స్ ఏంటంటే 0-100 మధ్యలో మూవ్ అవుతూ ఉంటుంది. సో ఏడీఎక్స్ రూల్ ఏంటంటే ఇప్పుడు కింద నుంచి సపోజ్ ఇక్కడ 11 ఉంది ఏడీఎక్స్. ఇక్కడ మీరు రైట్ సైడ్‌లో ఇక్కడ కార్నర్‌లో వాల్యూస్ చూడొచ్చు. ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్‌లో ఇక్కడ కూడా చూడొచ్చు వాల్యూస్ ఎంతున్నాయని. సో ఇక్కడ ఫస్ట్ ఏడీఎక్స్ ఏం చేసింది? 11 దగ్గర దీని ప్రయాణం స్టార్ట్ చేసి స్లోగా ఏడీఎక్స్ పైకెళ్తోంది. సో ఏడీఎక్స్ గనుక పైకెళ్తోంది అని అంటే అర్థం ఏంటి అనంటే స్ట్రెంగ్త్ బిల్డ్ అవుతోంది, మొమెంటం రాబోతోంది అని చెప్పి మనకి ఈ ఏడీఎక్స్ అనేది చెప్తుంది. సో ఏడీఎక్స్ మనకి డైరెక్షన్ చెప్పదు. సో ఇప్పుడు మనకి పివట్ పాయింట్స్ అవ్వచ్చు, ఫిబొనాచి అవ్వచ్చు, వీటితో మనం డైరెక్షన్‌ని ఫైండ్ ఔట్ చేసుకోవడానికి ట్రై చేసాం. కానీ ఏడీఎక్స్ అలా కాదు. ఏడీఎక్స్ ఏంటి? మీరు ఆల్రెడీ ఫిబొనాచి యూజ్ చేసో, లేకపోతే పివట్ పాయింట్స్ యూజ్ చేసో, లేకపోతే ఇంకా ఏది యూజ్ చేసినా సరే మీకు డైరెక్షన్ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఆ డైరెక్షన్‌లో కాన్ఫిడెన్స్ ఎంతుంది, ఆ డైరెక్షన్‌లో స్ట్రెంగ్త్ ఎంతుంది అని చెప్పి మనకి ఏడీఎక్స్ అనేది చెప్తుంది. ఈ ఏడీఎక్స్‌లో ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఏంటంటే ఏడీఎక్స్ కింద నుంచి పైకెళ్తోంది. 20 లెవెల్ క్రాస్ చేసింది. సో 20 లెవెల్ ఎక్కడుంది? ఇక్కడుంది. సో ఏడీఎక్స్ కింద నుంచి క్రాస్ చేస్తూ 20 లెవెల్ క్రాస్ చేస్తోంది అని అంటే ఆ స్టాక్‌లో బయింగ్ స్ట్రెంగ్త్ అవ్వచ్చు, సెల్లింగ్ స్ట్రెంగ్త్ అవ్వచ్చు పెరుగుతోంది అనేసి అర్థము. సో ఇప్పుడు ఎగ్జాక్ట్‌గా మనకి 20 లెవెల్ ఇక్కడ క్రాస్ అయింది. అంటే ఎక్కడ? ఇక్కడ చూడండి ఈ జోను. ఈ జోన్ దగ్గర కన్సాలిడేషన్ అయితూ బ్రేక్‌ఔట్ ఇచ్చి ఇక్కడ ఏడీఎక్స్ కూడా పెరుగుతోంది. ప్రైస్ పైకెళ్తోంది అంటే హ్యాపీగా ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటే మళ్ళీ ఏడీఎక్స్ టర్న్ అరౌండ్ అయ్యి ఇలా కిందకొచ్చేంత వరకు టర్న్ అరౌండ్ అయ్యి కిందకి ఇక్కడొచ్చింది ఆల్మోస్ట్. అంటే మీరు ఇక్కడ వరకు హోల్డ్ చేసి పెట్టుకోవచ్చు. సో ఇక్కడ ఎంట్రీ తీసుకొని ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. సో ఈ ఎంతైతే ప్రాఫిట్ ఉంటుందో అది మీరు ఏడీఎక్స్‌తో మీరు ప్రూవ్ చేసుకొని ఏడీఎక్స్‌తో సంపాదించుకోగలుగుతారు. సో ఇప్పుడు అదే సిమిలర్‌గా మనకు మళ్ళీ ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు మళ్ళీ ఏడీఎక్స్ ఏమైంది? ఏడీఎక్స్ కంటిన్యూస్‌గా క్రాష్ అయింది. సో ఏడీఎక్స్ ఎప్పుడైతే పైనుంచి కిందకొస్తుందో అప్పుడు స్టాక్ సైడ్ వేస్ ఉంటుంది చూడండి. మొత్తం వాలటైల్‌గా ఉండి సైడ్ వేస్‌లో ఉంది స్టాక్ ఇక్కడ. సో ఏడీఎక్స్ గనుక పైనుంచి కిందకొస్తోందంటే స్ట్రెంగ్త్ తగ్గిపోతోంది, స్టాక్ సైడ్ వేస్ ఉండబోతోంది అని చెప్పి మనకి ఏడీఎక్స్ అనేది చెప్తుంది. సో అదే మనకి ఇక్కడ కనిపిస్తుంది. మళ్ళీ ఇక్కడ ఏం జరిగింది? ఏడీఎక్స్ 15 ప్రైస్ దగ్గరకొచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఆల్మోస్ట్ ఇప్పుడు ఏడీఎక్స్ 24 ఇక్కడ ఉంది చూడండి లెఫ్ట్ సైడ్ కార్నర్‌లో ఇక్కడ ఏడీఎక్స్. సో ఇక్కడ మనకి 24 దగ్గర ఉంది. సో ఏడీఎక్స్ ఎప్పుడైతే 20 క్రాస్ అయింది ఎక్కడ? ఇక్కడ ఈ జోన్ దగ్గర ఎప్పుడైతే క్రాస్ అయిందో అది ఎక్కడ? చూడండి ఇదే లెవెల్ ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్ లెవెల్. సో మనకి పివట్ పాయింట్స్ అవ్వచ్చు, ఫిబొనాచి అవ్వచ్చు, ఏడీఎక్స్ అవ్వచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఈ 24,485 లేదా 24,500 జోన్స్ దగ్గర మనకి చాలా ఇండికేషన్‌లు ఇస్తున్నాయి. ఇక్కడ నుంచి ప్రైస్ కిందకి రావచ్చు అని చెప్పి. సో ఇప్పుడు ఏడీఎక్స్ గనుక ఇలాగే పెరుగుతోంది. ప్రైస్ నెక్స్ట్ ఒక రెడ్ క్యాండిల్ ఇక్కడ ఫార్మ్ చేసింది అని అంటే షార్ట్ సైడ్ ట్రేడ్ తీసుకొని డబ్బులు సంపాదించడానికి దీనికంటే బెస్ట్ సెటప్ ఏది ఉండదు. అండ్ టార్గెట్స్ మనము పివట్ పాయింట్స్‌తో అవ్వచ్చు, లేకపోతే సింపుల్‌గా మనం సపోర్ట్ రెసిస్టెన్సెస్‌లో చూసుకున్న ఇక్కడ ఫస్ట్ టార్గెట్, ఇక్కడ సెకండ్ టార్గెట్ వరకు ఇలా మనం ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేసుకోవచ్చు ఏడీఎక్స్‌ని యూజ్ చేసి. సో ఏడీఎక్స్ అంటే ఏంటి? యావరేజ్ డైరెక్షనల్ ఇండెక్స్. ఈ ఏడీఎక్స్ ప్రైస్ పెరుగుతుందా, ప్రైస్ పడిపోతుందా అని చెప్పదు. పైకెళ్తుంటే ఎంత స్ట్రాంగ్‌గా ఎళ్తుంది, పడిపోతే ఎంత స్ట్రాంగ్‌గా వస్తుంది అని చెప్పి మనకి ఏడీఎక్స్ చెప్తుంది. సో ఏడీఎక్స్ కింద నుంచి పైకెళ్తుంది. 20 క్రాస్ చేసి పైకెళ్తుంటే స్ట్రెంగ్త్ పెరుగుతోంది అని అర్థం. అదే గనుక ఏడీఎక్స్ పైనుంచి కిందకొస్తోంది 30, 40, 50 వరకు వెళ్ళిపోయింది. అక్కడి నుంచి కిందకొస్తోంది అని అంటే ప్రైస్ కన్సాలిడేట్ అవ్వబోతోంది. మనం యాస్ ఆప్షన్ బయ్యర్ కావచ్చు, డైరెక్షనల్ ట్రేడర్‌గా మనం డబ్బులు సంపాదించలేము అని చెప్పి మనకి ఈ ఏడీఎక్స్ అనేది చెప్తుంది. సో ఏడీఎక్స్‌ని స్ట్రెంగ్త్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి యూజ్ చేయొచ్చు. తర్వాత ఫోర్త్ ఇంపార్టెంట్ ప్రైస్ యాక్షన్ ఇండికేటర్ వచ్చేసి ఆర్ఎస్ఐ. సో ఈ ఆర్ఎస్ఐ కూడా చాలా ఇంపార్టెంట్ ఇండికేటర్. సో దాన్ని కూడా మనం ఇక్కడ యాడ్ చేసేసుకుందాం. సో ఆర్ఎస్ఐ ఏంటంటే మనకి ఇలా కనిపిస్తుంది, ఇలా రంగురంగులుగా ఉంటుంది, కింద కూడా ఒక వాల్యూ ఉంటుంది. సో దీంట్లో మనం ఏం చేయాలంటే ఫస్ట్ సెట్టింగ్స్‌లోకి వచ్చి కొన్ని సెట్టింగ్స్ మార్చుకోవాలి. సో ఇప్పుడు పివట్ పాయింట్స్ అవ్వచ్చు, మనకి ఫిబొనాచి అవ్వచ్చు, లేకపోతే ఏడీఎక్స్‌లో మనం ఎలాంటి సెట్టింగ్స్‌ని టచ్ చేయలేదు. కానీ ఆర్ఎస్ఐకి వచ్చేటప్పటికి మనం కొన్ని సెట్టింగ్స్‌ని యూజ్ చేసుకోవాలి, చేంజ్ చేయాలి. సో దాంట్లో ఫస్ట్ మీరు ఆర్ఎస్ఐని కొట్టంగానే ఇక్కడ ఓవర్ బాట్ ఆర్ఎస్ఐ బ్యాక్‌గ్రౌండ్ ఫిల్ అది ఓకే, అది ఉంచుకోవచ్చు. లోవర్ బ్యాండ్ ఉండాలి, మిడిల్ బ్యాండ్ ఉండాలి, అప్పర్ బ్యాండ్ ఉండాలి. తర్వాత మూవింగ్ యావరేజ్ ఉంది కదా, ఇది కూడా తీసేయాలి. తీసేసిన తర్వాత మిడిల్ బ్యాండ్ ఉంది కదా, ఇది కూడా మనకు అవసరం లేదు. తర్వాత ఆర్ఎస్ఐ అప్పర్ ఉంది కదా, దీన్ని మనము 60 ఈ కింద కూడా మనం 40కి చేంజ్ అనేది చేసుకోవాలి. సో ఒక్కసారి మళ్ళీ ఇది స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి, మీరు మళ్ళీ మర్చిపోతారు. ఆర్ఎస్ఐ ఓపెన్ చేసిన తర్వాత ఆర్ఎస్ఐ బేస్డ్ మూవింగ్ యావరేజ్ మనం తీసేస్తాం, అవసరం లేదు. మిడిల్ బ్యాండ్ అవసరం లేదు.
ఓవర్ బాట్, ఓవర్ సోల్డ్ ఈ 2 గ్రేడియంట్ ఫీల్డ్స్ కూడా మనం క్లోజ్ చేసేసి ఏదైతే అప్పర్ బ్యాండ్ ఉంటుందో దాన్ని 60గా, లోవర్ బ్యాండ్ ఏదైతే ఉంటుందో దాన్ని 40గా మనం యాడ్ చేసుకొని సింపుల్‌గా ఓకే. ఇక్కడ డిఫాల్ట్స్ ఉంది కదా! ఇక్కడ సేవ్ యాస్ డిఫాల్ట్ అని కొట్టారనుకోండి, ఇంకా మీరు ఎప్పుడు ఆర్ఎస్ఐ ఓపెన్ చేసినా కూడా ఇదే సెట్టింగ్స్‌తో ఓపెన్ అవుతుంది కాబట్టి ఇక్కడ మీరు సింపుల్‌గా వచ్చి సేవ్ యాస్ డిఫాల్ట్ అని నొక్కి ఓకే అని నొక్కేసిన తర్వాత ఇక్కడ మీకు ఆర్ఎస్ఐ అనేది వచ్చేస్తుంది. సో, ఇప్పుడు ఆర్ఎస్ఐని ఎలా వాడాలో చెప్తా. సో, ఇప్పుడు మనకి ఏడీఎక్స్ అవ్వచ్చు, లేకపోతే ఫిబొనాచి రిట్రేస్‌మెంట్ అవ్వచ్చు, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అవ్వచ్చు. ఇవన్నిట్లో అంటే ఫస్ట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, పివట్ పాయింట్స్ యూజ్ చేసుకొని లేకపోతే ఫిబొనాచితో మనం ట్రెండ్‌ని ఎలా అయితే ఐడెంటిఫై చేయబోతున్నామో, అంటే ప్రైస్ పైకెళ్తుందా, ప్రైస్ కిందకొస్తుందా అని మనం ఏదైతే ఐడెంటిఫై చేయగలుగుతున్నామో, ఆర్ఎస్ఐ ఏదైతే ఉంటుందో ఇది కూడా మనకి సిమిలర్‌గా అదే వేలో పనిచేస్తుంది. అంటే ప్రైస్ ఇక్కడి నుంచి ఇంకా కిందకొస్తుందా, ప్రైస్ ఇక్కడి నుంచి పైకెళ్తుందా, ప్రైస్ సైడ్ వేసే ఉండబోతోందా అని మనకి ఆర్ఎస్ఐ చెప్తుంది. సో, ఇప్పుడు దాన్ని ఎలా ఐడెంటిఫై చేసుకోవాలో కూడా చెప్తా. సో, ఇక్కడ ఆర్ఎస్ఐలో మీరు కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేస్తే మనకి ఏడీఎక్స్‌లో లాగా ఆర్ఎస్ఐ కూడా 0-100 మధ్యలో ఉంటుంది. సో, 0-100 మధ్యలో ఉన్నప్పటికీ ఏదైతే మనకి ఈ 60 ఇంకా 40 మధ్యలో ఇలా మనకి ఇక్కడ ఒక డార్క్ లైన్ మనం ఇక్కడ యాడ్ చేసుకున్నాం కదా! సో, ఇది ఏం చెప్తుందంటే ఆర్ఎస్ఐ గనుక ఒకవేళ 60-40 మధ్యలో అంటే ఈ జోన్‌లో ఉందో, ఈ జోన్‌లో ఉన్నంత వరకు ప్రైస్ ఎక్కడికి మూవ్ అవ్వదు. ప్రైస్ కన్సాలిడేట్ అవుతుంది అని చెప్పి మనకి ఆర్ఎస్ఐ చెప్తుంది. సో, ఇక్కడ మనం ఏంటి దీనికి ఇక్కడ మనం టెక్స్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ కన్సాలిడేషన్ అంటే ఏంటి? ప్రైస్ గనుక ఈ ఆర్ఎస్ఐ 60 ఇంకా 40 ఈ జోన్స్‌లో గనుక ఉంటే ఇక్కడ ప్రైస్ కన్సాలిడేట్ అవుతుంది అని అర్థం. సో, ఇక్కడ మనం ఎగ్జాక్ట్‌గా అదే చూస్తున్నాం కదా! చూడండి. చాలా టైం నుంచి ప్రైస్ ఇక్కడ 60-40 మధ్యలోనే ఉంది. 60-40 దగ్గర ఉన్నప్పుడు ఎగ్జాక్ట్‌గా అదే ప్లేస్‌లో మనం చూసుకుంటే ఇక్కడ ప్రైస్ కూడా కన్సాలిడేట్ అవుతోందా లేదా? చూసారా? సో, ఆర్ఎస్ఐ మనకేం చెప్తుందంటే 60 ఇంకా 40 ఈ ప్రైస్ బ్యాండ్‌లో ఇక్కడే గనుక ఉండిపోతే ప్రైస్ పైకెళ్ళదు, ప్రైస్ కిందకి రాదు. అక్కడే ఉండిపోబోతోంది అని చెప్పి మనకి కన్ఫర్మేషన్ ఆర్ఎస్ఐ అనేది ఇస్తుంది. సో, ఇప్పుడు మనం ట్రేడ్ తీసుకోవాలా వద్దా అని ఎలా డిసైడ్ చేసుకోవాలి? ఆర్ఎస్ఐ గనుక 40 కిందకొచ్చేస్తోంది, ఇక్కడ వస్తోంది అని అంటే అక్కడ మనకి ప్రైస్ వీక్ అయిపోయింది. మనం సెల్ చేయాలి అని చెప్పి ఆర్ఎస్ఐ చెప్తుంది. అలా కాకుండా ఇప్పుడు మీకు ఇక్కడ వచ్చినట్టు ఆర్ఎస్ఐ గనుక పైన 60 క్రాస్ చేసి పైకెళ్తుంది. సో, ఇక్కడ ఎక్కడ క్రాస్ చేసింది చూడండి ఇక్కడ. ఇది ఆల్మోస్ట్ ఇదే లెవెల్ కదా! చూడండి ఇక్కడ. ఇదే లెవెల్ కదా! ఈ లెవెల్ దగ్గర మనకేం చెప్పింది? ఆర్ఎస్ఐ 60 క్రాస్ అయిపోయింది. బై సైడ్ ట్రేడ్ తీసుకోండి అని చెప్పి ఆర్ఎస్ఐ చెప్తోంది. సో, అప్పుడు మీకు ఇక్కడ మంచిగా బ్రేక్‌ఔట్ కనిపిస్తోంది. ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకుంటే నీట్‌గా మంచిగా ప్రాఫిట్ అనేది చేసుకున్నారు. ఎప్పటి వరకు? మళ్ళీ ఇక్కడ ఆర్ఎస్ఐ కన్సాలిడేషన్ జోన్‌కి వచ్చేంత వరకు కూడా మీరు హోల్డ్ చేసుకున్నప్పటికీ హ్యాపీగా ఇక్కడ ఎగ్జిట్ అయ్యేవాళ్ళు. సో, ఇక్కడ వరకు మీరు హ్యాపీగా ప్రాఫిట్ అనేది చేసుకునేవాళ్ళు. సో, ఇందాక మనము ఏడీఎక్స్ అవ్వచ్చు, లేకపోతే వేరే వాటిల్లో మనం ఆల్మోస్ట్ ఇక్కడి నుంచి అనుకుంటా. ఇక్కడి నుంచే తీసుకొని చిన్న ప్రాఫిట్ చేసుకున్నాం. కానీ ఆర్ఎస్ఐ తీసుకుంటే ఇంకొంచెం ఎర్లీ సిగ్నల్స్ మనకి ఇంకొక 30-40 పాయింట్స్ అడిషనల్ ప్రాఫిట్ మనకి ఆర్ఎస్ఐ ఇస్తుంది. ఎందుకంటే ఇది ట్రెండ్ స్టార్ట్ అవ్వకంటే ముందరే ఇంకొద్ది సేపట్లో ఇంకొన్ని క్యాండిల్స్‌లో మీకు ట్రెండ్ కన్ఫర్మేషన్ రాబోతుంది. అటువైపు ట్రెండ్ ఎళ్ళబోతోంది అని చెప్పి మనకి ఆర్ఎస్ఐ చెప్తుంది. సో, ఆర్ఎస్ఐ రూల్స్ ఏంటి? 60 ఇంకా 40 మధ్యలో ఉంటే ప్రైస్ ఎక్కడికి మూవ్ అవ్వదు. ఇలా కన్సాలిడేట్ అవుతుందని చెప్తుంది. 60 క్రాస్ చేస్తుంటే ప్రైస్ ఇలా పైకెళ్తుంది అని, కింద 40 క్రాస్ చేసి కిందకొస్తుంది అని అంటే ప్రైస్ ఇలాగా కిందకి రాబోతోంది. ఇంకా కిందకొస్తుంది అని చెప్పి బయ్యర్స్ స్ట్రాంగ్ ఉన్నారా? సెల్లర్స్ స్ట్రాంగ్ ఉన్నారా? ఎటువైపు స్ట్రెంగ్త్ ఉంది, ఎటువైపు వీక్‌నెస్ ఉంది అని చెప్పి ఈ రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ ఆర్ఎస్ఐ అనేది మనకి చెప్తుంది. అండ్ ఇప్పుడు నేను చెప్పే అన్నీ కూడా ఇండెక్సెస్‌లో బ్రహ్మాండంగా వర్కౌట్ అవుతాయి. స్టాక్స్‌లో కూడా వర్కౌట్ అవుతాయి. కానీ నేను పర్సనల్‌గా ఇండెక్స్‌లోనే ఎక్కువ ట్రేడ్ చేస్తాను కాబట్టి ఇండెక్స్ ఎగ్జాంపుల్సే యూజ్ చేసి మీ అందరికీ ఎక్స్‌ప్లెయిన్ అనేది చేస్తున్నాను. సో, ఇప్పుడు ఈ ఆర్ఎస్ఐలో ఇప్పుడు 60-40 పైకెళ్తే బై, కిందకొస్తే సెల్ అని మీకు ఆల్రెడీ అర్థమైపోయింది కాబట్టి ఇప్పుడు దీంట్లోనే మీరు ఇంకొక లాజిక్ అర్థం చేసుకోవాలి. అది కన్వర్జెన్స్ ఇంకా డైవర్జెన్స్. సో, ఇదేంటి అని అంటే ఇప్పుడు సపోజ్ మనకి ఇక్కడ ఒక ఆర్ఎస్ఐ ఇక్కడ పీక్ చేసింది చూడండి. ఇక్కడ ఎంత 82 లెవెల్స్ దగ్గర ఇక్కడ మీరు రైట్ సైడ్‌లో లెవెల్స్ చూడొచ్చు. సో, 80 దగ్గరికి రాంగానే ఇప్పుడు ఇక్కడ స్టాక్ ఇక్కడ మీకు 80 దగ్గర టచ్ అయింది. తర్వాత స్టాక్ ప్రైస్ కిందకొచ్చింది. ఆర్ఎస్ఐ కూడా కిందకొచ్చింది. నెక్స్ట్ టైమ్ మళ్ళీ స్టాక్ పైకెళ్ళింది చూడండి ఇక్కడ. ఇక్కడ పైకెళ్ళినప్పుడు ఈసారి ఏమైంది? ప్రైస్ పైకి మూవ్ అయింది.
ఇక్కడ టాప్ క్రియేట్ చేసినప్పటికీ ఇంత కొంచెం ర్యాలీ స్టాక్ మనకు డెఫినెట్‌గా ఇచ్చింది. కానీ ఆర్ఎస్ఐ ఇచ్చిందా? ఆర్ఎస్ఐ 80 లెవెల్స్‌లో ఇక్కడ అలాగే స్టక్ అయిపోయి ఉంది. సో, అప్పుడు మీరేం అర్థం చేసుకోవాలి? ఆర్ఎస్ఐ ఒక దగ్గరికెళ్ళి ఆగిపోయింది. ప్రైస్ పెరుగుతోంది. ఆర్ఎస్ఐ పెరగట్లేదు. అంటే ఎప్పుడైనా సరే ఇక్కడి నుంచి రివర్సల్ రావచ్చు అని చెప్పి ఆర్ఎస్ఐ ప్రీవియస్ పీక్ బ్రేక్ చేయట్లేదు. కానీ ప్రైస్ ప్రీవియస్ పీక్ బ్రేక్ చేసి పైకెళ్తోంది అనంటే అక్కడ మీరు ఎప్పుడు కూడా సెల్లింగ్ ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేయాలి. సో, ఇక్కడ మీరు చూడండి ఆర్ఎస్ఐ 82 చేసింది. ఇక్కడ ప్రైస్ పీక్ ఇచ్చింది. బావుంది. సెకండ్ టైమ్ ప్రైస్ పైకెళ్ళింది. కానీ ఆర్ఎస్ఐ ప్రీవియస్ పీక్‌ని క్రాస్ చేసి పైకెళ్ళట్లేదు. ఇక్కడేమో ఇంత పైకెళ్ళింది. ఇక్కడేమో అసలు పైకెళ్ళలే. సేమ్ లెవెల్‌లో ఇరుక్కుపోయింది. సో, ఎప్పుడైనా స్టాక్ మళ్ళీ ఇలా రివర్సల్‌గా డౌన్ సైడ్ రావచ్చు అని చెప్పి మీరు రివర్సల్ ట్రేడ్స్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు అదే విధంగా మీరు బుల్లిష్ సైడ్ ట్రేడ్స్ కోసం కూడా ప్లాన్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు ఇక్కడ ఆర్ఎస్ఐ ఏం చేసింది? ఇక్కడ ఒక బాటమ్ క్రియేట్ చేసింది. ఆర్ఎస్ఐ ఇక్కడ బాటమ్‌లో ఉంది. ఇక్కడ చూడండి కింద ఆల్మోస్ట్ నాకు కర్సర్ కూడా కనిపించట్లే. అంత కింద వరకు వెళ్ళిపోయింది. తర్వాత ఏమైంది? ప్రైస్ మళ్ళీ పైకెళ్ళి మళ్ళీ అదే లెవెల్‌కొచ్చింది. సో, ప్రైస్ ఏమో అదే లెవెల్‌కొచ్చింది. కానీ ఈసారి ఆర్ఎస్ఐ ఎక్కడుంది చూడండి. ఇంతకుముందు ఆర్ఎస్ఐ 26 ఉన్నది. ఇప్పుడు మళ్ళీ 40 లెవెల్స్‌కి టచ్ అయిపోయింది. ఆటోమేటిక్‌గా 25 నుంచి 60కి ఆర్ఎస్ఐ జంప్ అయింది. కానీ ప్రైస్ మాత్రం అక్కడే స్టక్ అయి ఉంది. సో, అప్పుడు మీరు ఏం చేసుకోవాలి? ఏం అర్థం చేసుకోవాలి? ప్రైస్ పెరగట్లేదు. ఆర్ఎస్ఐ పెరుగుతోంది. సో, ఇక్కడి నుంచి ప్రైస్ రివర్సల్ వస్తుంది అని చెప్పి మీరు రివర్సల్ ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేసుకోవచ్చు. సో, ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ప్రైస్ మూవ్ అవ్వట్లేదు. కానీ ఆర్ఎస్ఐ పెరుగుతోంది అనంటే ప్రైస్ బ్రేక్‌ఔట్ ఇవ్వబోతోంది అని అర్థం. ప్రైస్ పైనుంచి పైకెళ్తోంది. పైకెళ్తూనే ఉంది. కానీ ఆర్ఎస్ఐ పైకి మూవ్ అవ్వట్లేదు. ఒక దగ్గర ఆగిపోతుంది అనంటే అక్కడ కంప్లీట్‌గా డైవర్జెన్స్ ఉంది. ప్రైస్ అక్కడి నుంచి కిందకి రాబోతోంది అని చెప్పి మనం ఇలా ఆర్ఎస్ఐని యూజ్ చేసుకొని మనం ప్రైస్ మూవ్ అవ్వకముందే ప్రెడిక్షన్ అనేది చేసుకోవచ్చు. సో, మీరు చాలా సార్లు చూస్తుంటారు. ప్రైస్ స్ట్రాంగ్‌గా పైకెళ్తుంటే ఒక వ్యక్తి మాత్రం సెల్ అవుతుంది. ఇప్పుడు మార్కెట్ కిందకొస్తుంది. నేను అమ్మేస్తాను అని చెప్తుంటాడు కదా! అవి ఎలా చెప్తాడనుకుంటున్నారు? ఈ ఆర్ఎస్ఐ ఇండికేటర్‌ని యూజ్ చేసే. అదే విధంగా స్టాక్ ప్రైస్ కంటిన్యూస్‌గా పడుతూ ఉంటుంది. ఇప్పుడు బయింగ్ కొంటాను, స్టార్ట్ చేస్తాను అని బయింగ్ స్టార్ట్ చేస్తారు. ఎలా స్టార్ట్ చేస్తారు? ఈ ఆర్ఎస్ఐలో డైవర్జెన్స్, కన్వర్జెన్స్ దీన్ని అబ్జర్వ్ చేసుకొని ఇక్కడి నుంచి రివర్సల్ వస్తుంది. 80% ప్రాబబిలిటీతో 70% ప్రాబబిలిటీతో వస్తుంది అని చెప్పి అలా వీళ్ళు ఆర్ఎస్ఐని చూసుకొని ట్రేడ్స్ అనేవి తీసుకుంటారు. అండ్ దీన్ని కూడా మీరు ఎంత అబ్జర్వ్ చేసుకుంటే మీరు మీ ట్రేడింగ్ కోసం అంత బెనిఫిషియల్‌గా మీరు యూజ్ అనేది చేసుకోగలుగుతారు. తర్వాత మనం డిస్కస్ చేసుకోబోయే ఇండికేటర్ పేరు వాల్యూమ్ ఇండికేటర్. సో, మన ప్రైస్ యాక్షన్ వాల్యూమ్ బేస్డ్ ఇండికేటర్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో ఇది ది మోస్ట్ లేదా వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఇండికేటర్స్ అని చెప్పుకోవాలి. సో, ఈ వాల్యూమ్ ఇండికేటర్‌ని మీరు యాడ్ చేసుకోవాలంటే సింపుల్‌గా ఇండికేటర్స్ మీద మీరు క్లిక్ చేసి వాల్యూమ్ అని మీరు నొక్కంగానే వాల్యూమ్ మీద క్లిక్ చేయండి. కింద మీకు ఇలా రెడ్ బార్స్, గ్రీన్ బార్స్ వస్తాయి. సో, రెడ్ కలర్ బార్ ఉంది అనంటే క్యాండిల్ రెడ్‌గా ఉంటే ఇది రెడ్‌గా వస్తుంది. గ్రీన్ కలర్ క్యాండిల్ ఉంటే గ్రీన్ కలర్ బార్ వస్తుంది. అది మనకి ఇంపార్టెంట్ కాదు. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాల్యూమ్‌లో ఫస్ట్ ఒక యావరేజ్‌ని ఐడెంటిఫై చేయండి. అంటే ఏంటి? మీరు ఎప్పుడు చూసినా కూడా ఆల్మోస్ట్ ఇదే రేంజ్‌లో క్యాండిల్స్ ఉన్నాయి. సో, ఇప్పుడు ఇదేదైతే ఉంటుందో ఇది కొంచెం అబ్నార్మల్‌గా ఎక్కువ ఉంది. సో, ఇక్కడ మీరు చూడొచ్చు వాల్యూమ్స్ అంతా యావరేజ్ ఇంతే ఉంది. సో, ఇక్కడ సడెన్‌గా మనకి వాల్యూమ్ స్పైక్ అనేది జరిగింది. సో, ఇలా వాల్యూమ్స్ స్పైక్ ఎక్కడైతే అవుతున్నాయో అక్కడ ఏదన్నా సపోర్ట్స్ ఇంకా రెసిస్టెన్సెస్ ఉన్నాయా లేదా ఫస్ట్ మీరు ఐడెంటిఫై చేయాలి. ఎందుకంటే వాల్యూమ్ అంటే ఏంటి? ఒక బయ్యర్, ఒక సెల్లర్ ఇద్దరి మధ్యలో యాక్టివిటీ ఒక ప్రైస్ పాయింట్‌లో ఎక్కువ జరిగింది. ఎక్కువ మంది ఒక ప్రైస్ పాయింట్‌లో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా లేదా అని మనకి వాల్యూమ్ చెప్తుంది. సో, ఇప్పుడు ఈ వాల్యూమ్స్ గనుక మనకి ఇలాంటి సపోర్ట్ జోన్స్ అవ్వచ్చు, రెసిస్టెన్స్ జోన్స్ దగ్గర అవ్వచ్చు, ఇలా మనకి కనిపిస్తున్నాయని అనుకుంటే అవి మనకి మేజర్ టర్నింగ్ పాయింట్స్ కిందకి అవుతాయి. సో, దానికోసం మనం వాల్యూమ్ అనేది అబ్జర్వ్ చేయాలి. సో, ఇక్కడ మనకి ఏం కనిపిస్తోంది? వాల్యూమ్స్ ఆల్ ఆఫ్ ఎ సడెన్ ఇక్కడి నుంచి ఈ క్యాండిల్ నుంచి ఇలా పెరగడం స్టార్ట్ అయ్యాయి. సో, ఈ క్యాండిల్ ఎక్కడుంది? ఆల్మోస్ట్ మనం చూసుకుంటే ఈ లెవెల్స్ దగ్గర. సో, ఇక్కడ ఈ ప్రైస్ పాయింట్ దగ్గర వాల్యూమ్స్ పెరగడం వల్ల బ్రేక్‌ఔట్ ఇచ్చింది. ప్రైస్ పైకి మూవ్ అయింది. తర్వాత ఎప్పుడైతే ప్రైస్ కిందకొస్తుందో, ప్రైస్ ఈ జోన్‌లో కన్సాలిడేట్ అవుతుందో, అప్పుడు మీరు చూసుకున్నారా? ఎంతైతే బయర్స్ ఉన్నారో వీళ్ళు ఎవరు అమ్మట్లేదు. వాల్యూమ్స్ అనేవి తగ్గిపోయాయి. స్లోగా ప్రైస్ కిందకొస్తోంది గానీ వాల్యూమ్స్ కూడా అదే తగ్గుతూ వస్తున్నాయి. సో, ప్రైస్ తగ్గుతోంది. వాల్యూమ్స్ కూడా తగ్గుతున్నాయంటే సెల్లింగ్ ప్రెషర్ అంత ఎక్కువ లేదు అని చెప్పి మనకి వాల్యూమ్స్ చెప్తోంది. అగైన్ ఎప్పుడైతే మనకి మళ్ళీ ఈ బ్రేక్ డౌన్ ఇచ్చేసిందో చూడండి. ఇక్కడ మనకి ఏదైతే సపోర్ట్ జోన్ ఉంటుందో ఇది బ్రేక్ డౌన్ ఎప్పుడైతే ప్రైస్ కిందకొస్తుందో అప్పుడు మళ్ళీ మనకి వాల్యూమ్స్ పెరుగుతున్నాయి. సో, ఎవరైతే ఇక్కడ బయింగ్ చేశారో వాళ్ళు ఇక్కడ మళ్ళీ ఎగ్జిట్ తీసుకున్నారని చెప్పి మనం ఇలా యాంటిసిపేట్ కూడా చేసుకోవచ్చు. సో, మీకు ఇక్కడ ఏడీఎక్స్ చెప్తోంది సెల్ అని, ఆర్ఎస్ఐ చెప్తోంది సెల్ అని, పివట్ పాయింట్స్ చెప్తున్నాయి సెల్ అని చెప్పి, ఫిబొనాచి రిట్రేస్మెంట్ సెల్ అని చెప్తోంది. వాల్యూమ్స్ కూడా ఇక్కడ సపోర్ట్ బ్రేక్ డౌన్ అయిపోయిన తర్వాత వాల్యూమ్స్ పెరుగుతున్నాయని కనిపిస్తుంది. సో, ఇలా మీరు 4-5 కన్ఫర్మేషన్లు తీసుకొని హ్యాపీగా ఫుల్ కాన్ఫిడెన్స్ ఇక్కడ షార్ట్ చేసే ఇలాంటి ట్రేడ్ సెటప్స్ మీకు ఈ
5 ప్రైస్ యాక్షన్ ఇండికేటర్స్‌ని యూజ్ చేసుకొని మీరు చేసుకోవచ్చు. అదేంటి? ఫస్ట్ పివట్ పాయింట్స్, సెకండ్ ఫిబొనాషి, థర్డ్ ఆర్ఎస్ఐ, ఫోర్త్ ఏడీఎక్స్, ఫిఫ్త్ వాల్యూమ్. సో, ఇలా మీరు ఈ ఒక్కొక్కటి ఇప్పుడు నేను 5 చెప్పాను. ఈ 5 చార్ట్ మీద ఏసుకొని ఎప్పుడైనా ట్రేడ్ చేయొచ్చా? అస్సలు చేయకూడదు. అది చాలా పెద్ద తప్పవుతుంది. మాక్సిమం ఒక్క ఇండికేటర్ లేదు, నాకు ఇంకోటి 100% కావాల్సిందే అని అనిపిస్తుంటే అప్పుడు మీరు 2 యూజ్ చేసుకోవచ్చు. అందులో కూడా ఒకటి లీడింగ్ ఉండాలి, ఒకటి లాగింగ్ ఉండాలి. అంటే ఇప్పుడు మీరు ఫిబొనాషి రిట్రేస్‌మెంట్ యూజ్ చేస్తున్నారు. కింద ఏడీఎక్స్ ఏసుకోండి. లేదా ఏడీఎక్స్ యూజ్ చేస్తున్నారు, ఆర్ఎస్ఐ యూజ్ చేసుకోండి, ప్రైస్ యాక్షన్ యూజ్ చేసుకోండి. పివట్ పాయింట్స్ యూజ్ చేస్తున్నారు, అప్పుడు ఆర్ఎస్ఐని యూజ్ చేసుకోండి. సో, ఇలాగా ఒక లీడింగు, ఒక లాగింగు ఇలాంటి ఇండికేటర్స్‌ని మీరు కంబైన్ చేసుకొని అలా మీరు ట్రేడ్ చేసుకుంటే ప్రైస్ యాక్షన్ ప్లస్ ఈ 5 ఇండికేటర్స్‌లో ఏదో ఒక్క ఇండికేటర్ యూజ్ చేసుకొని కాంబినేషన్‌లో గనక ట్రేడ్ చేశారని అనుకుంటే మీ ప్రాబబిలిటీ, మీ విన్నింగ్ రేషియో 100% పెరిగిపోతుంది. నన్ను నమ్మండి, డబుల్ కూడా అయిపోతుంది. బట్ అగైన్ ఇది చెప్పినంత సింపుల్ కాదు, చెప్పినంత ఈజీ అస్సలే కాదు. సో, మీరేం చేయాలి? ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసి బాగా ప్రాక్టీస్ చేస్తే అప్పుడు మీరు దీంట్లో బెనిఫిట్ అవుతారు. అప్పుడు మీకు ప్రాక్టీస్ అనేది అయ్యి మీరు బెటర్ ట్రేడర్‌గా అనేది అవ్వగలుగుతారు. సో, ఈ ఎపిసోడ్ ఇప్పటికే చాలా లెంత్ వచ్చేసింది కాబట్టి దీన్ని ఇక్కడ కట్ చేసి ప్రైస్ యాక్షన్ బేస్డ్ ఇండికేటర్స్ అన్ని నేర్చేసుకున్నాం. సో, నెక్స్ట్ ఎపిసోడ్ 19లో మనము రూల్ బేస్డ్ ఇండికేటర్స్ అయిన టాప్ 5 ఇండికేటర్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి, అంటే మూవింగ్ యావరేజెస్ అవ్వచ్చు, వీవాప్స్ అవ్వచ్చు, సూపర్ ట్రెండ్ అవ్వచ్చు, ఇలాంటివి ఉన్నాయి కదా, వాటన్నిటి గురించి డీటెయిల్డ్‌గా అది ఎందుకుంది, దాని ట్రేడ్ సెటప్ ఏంటి అన్నీ కూడా మనం ప్రాపర్‌గా నెక్స్ట్ ఎపిసోడ్ 19లో నేర్చుకుందాము. అండ్ ఇప్పటి వరకు మీరు నేను చేస్తున్న కాంటెంట్‌లో ఎలాంటి డౌట్స్ ఉన్నా, సపోర్ట్ చేయాలనుకున్నా, ఏదైనా సరే మీ ఫీడ్‌బ్యాక్ అవ్వచ్చు, రివ్యూస్ అవ్వచ్చు, ఒపీనియన్ అవ్వచ్చు, కమెంట్ సెక్షన్‌లోకి ఇచ్చేయండి. ఎందుకంటే కమెంట్ సెక్షన్‌లో మీరు అటెండెన్స్‌తో పాటు ఇవన్నీ చెప్తుంటేనే నాకు కూడా అర్థమవుతుంది. మీకెంత అర్థమవుతోంది, నేను చెప్పేది ఈజీగా ఉందా, కష్టంగా ఉందా, ఫీడ్‌బ్యాక్ నాకు ఎలా దొరకాలి? మీరు కమెంట్ సెక్షన్‌లో ఇంటరాక్టివ్‌గా ఉంటే. సో, అలా మీరు కమెంట్ సెక్షన్‌లో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా కింద కమెంట్స్‌లో అడగండి. నేను డెఫినిట్‌గా ఆన్సర్ అనేది చేయడానికి ట్రై చేస్తాను. అండ్ అగైన్ యాస్ ప్రామిస్డ్ లాస్ట్ ఎపిసోడ్ 17లో మీ అందరికీ ప్రామిస్ చేసింది ఏంటి? నేను మీకు టెలిగ్రామ్ గ్రూప్‌లో గ్యాప్స్ అంటే మీ ట్రేడ్స్‌ని ఎలా ప్లాన్ చేసుకోవాలో ఇస్తానంటాను కదా! సో, అది కూడా డెఫినిట్‌గా నేను ఆల్రెడీ స్టార్ట్ చేసేసాను. మీరందరూ ఆల్రెడీ వచ్చి కూడా చూస్తూ ఉండొచ్చు. సో, దాన్ని అలాగే కంటిన్యూ చేస్తాను నెక్స్ట్ 1 మంత్ వరకు. సో, మనందరం కలిసి అన్నీ నేర్చుకొని, ప్రైస్ యాక్షన్ కూడా నేర్చుకొని, అన్నీ నేర్చుకొని ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బెటర్ ట్రేడర్‌గా, అంత లాస్‌లు రాకుండా ప్రాఫిటబుల్ ట్రేడర్‌గా అవుతాం కాబట్టి, నేను ఎంతైతే కష్టపడి మీకోసం చెప్తున్నానో, మీరు నాకంటే 10 కష్టపడితేనే మీరు బెటర్ ట్రేడర్‌గా అనేది మారగలుగుతారు. మీకు మీరు సెల్ఫ్ సఫిషియెంట్‌గా మీకు మీరు సంపాదించుకొని మీ ఫ్యామిలీని కూడా చూసుకునే స్టేజ్ వరకు కూడా 100% ట్రేడింగ్‌లో పొటెన్షియల్ ఉంది. ఎప్పుడు మీరు తప్పులు చేయకుండా కరెక్ట్‌గా నేర్చుకొని ప్రాక్టీస్ చేయగలిగితే అవుతుంది. సో, మొత్తం వీడియోస్‌ని మళ్ళీ ఒకసారి చూసి ఎంత ప్రాక్టీస్ చేసి ఎన్ని డౌట్స్ అడిగితే మీరంత బెటర్ ట్రేడర్‌గా అవుతారు. సో, కమెంట్ సెక్షన్‌ని యూజ్ చేసుకోండి. టెలిగ్రామ్‌ని యూజ్ చేసుకోండి. 100% నాలెడ్జ్‌తో మీరు బయటికి రండి. నెక్స్ట్ ఎపిసోడ్‌లో మనము రూల్ బేస్డ్ ఇండికేటర్స్‌ని ఎలా యూజ్ చేసుకోవాలి, వాటి ట్రేడ్ సెటప్స్ ఏంటి, దాని ఐడియాలజీ ఏంటి, లాజిక్ ఏంటి, కాలిక్యులేషన్ ఏంటి అన్నీ అర్థం చేసుకుందాము. సో, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు గుడ్ బై.